హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారు, నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా ఇంట్లో వచ్చేసి టిఫిన్ దోశలు పైన కనిపిస్తాను కదా మీకు. స్పెషల్ దోశలు, స్పెషల్ ఏంలే, మామూలు దోశలే. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. ఇంకా చట్నీ చేసుకొని తిరుపతి అయితే పెట్టేసినాను. ఇంకా సామాన్లన్నీ కడుక్కున్నాను. సామాన్లు అయితే అయిపోయినాయి, అన్నీ తోమేసినాను. ఇంకా పిల్లోళ్ళకైతే టిఫిన్ పెట్టించేసి ఇంకా వాళ్ళు రెడీ అయిపోయినాక ఇంకా అవన్నీ సర్దుకుంటాను. ఇంకా శైలు అయితే టీవీ చూస్తూ ఉంది. రాఘవేంద్ర బ్రష్ చేస్తున్నాడు లేండి, లేచినాడు. బ్రష్ అయితే చేస్తున్నాడు. ఇంకా టైం చాలా అయిపోయింది, లేయలేదు. అందుకనేసి ఇంకా ఇప్పుడే లేచింది. కలిసి తొందరగా దోశ పోసి చట్నీ అయితే చేసేసినాను. ఇంకా వాళ్ళ పిల్లోళ్ళు తినేసిపోతే నేను ఆమెటికి అంతా సర్దుకుంటా. ఇంకా ఇంట్లోనే కదా ఉన్నాను, అందుకనేసే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తానండి ఫ్రెండ్స్. ఇంకా మీరైతే ఏమేం చేసుకున్నారో టిఫిన్కి కామెంట్ అయితే చేయండి. ఇంకా నేనైతే ఇంకా ఈ వారం అంతా లేదు నా డ్యూటీ, రెస్ట్. మెహందీ మళ్ళీ పెట్టుకున్నాను. దీనికి కాదు, దీనికి ఎర్రగా అయిపోయింది. కాళ్ళకి వేసుకున్నాను, రెడ్ అయిపోయిన కాలు. హీట్ ఎక్కువ ఉంది, అందుకే వేసుకున్నాను లేండి. టేక్ రెస్ట్. ఇంకా ఉడుకు దోశలు వేడివేడిగా వేసుకొని, కొంచెం మాడమైతే ఏమో మూసుకొని ఉంది. నిన్న సన్నగా అట్లా చినుకులు అయితే పడిందిలేండి, సన్నగా అయితే పడింది కొంచెం చినుకులు అయితేను. మా పిల్లలకి దోశలు, మా ఓనరమ్మ వచ్చింది, మా ఓనరమ్మ చికెన్ ముక్కలు పెడుతుంది అన్నట్టు వేడి దోశలు. రండి ఫ్రెండ్స్, తిందాము వేడి దోశలు. శైలు నీది రెడీ అయింది, ఎత్తుకొని పో వచ్చి. శైలమ్మ వేడి దోశలు నీది రెడీ అయింది, ఎత్తుకొని పో. చట్నీ చేయలేదు మా, టమాటా చట్నీ. శనగిత్తనాలు లేవని మూసుకొని ఉంది. 8:30 అయింది టైం. 8:30 అయిందా? 7:30 7:35. రామా శైలు. బూట్ల ఇస్ప్లేట్ పరండా బ్యాగ్
బూట్లో ఒక బూట్లో అంత తీసుకెత్తుకొస్తుంటారు వీళ్ళు. వాడు ఇల్లు కట్టేయచ్చట ఇసుకలో. మగబిడ్డలది మేలు ప్యాంటు షర్ట్ వేసుకొని పోతా అంటారు, ఆడబిడ్డలకు అన్నీ చేసుకుంటారు. గంట తీయలేదు అది, మెల్లిగా పీకేసా దాన్ని. జుట్టు ఎంత వచ్చింది, అంత పీకేస్తా. ఇంత ఉంది జుట్టు. జుట్టు చాలా రాలుతుంది శైలుకి. ఏం చేయాలో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, చూద్దాం. తీస్తువా ఓపెన్ ద డోర్. ఓపెన్ లేనే ఉంది డోర్. ఇది రాంద్ర దాని బ్రష్ వస్తుంది కదా రాగు, ఇంట్లో పెద్దగా. అది ఎంత? అది తెచ్చుకోరా ఇంద్ర, దీంట్లో చాలా కష్టం. నేను మొన్న చేస్తే కదా ఎంతసేపు పట్టిందో. దాంట్లో అయితే ఇంత పెద్దగా ఉంటుంది కదా, ఇట్లా పూసేయచ్చు. సాయంత్రం తీసుకొని వచ్చుకో. నేను ఇది తీస్తే లోపల నేను తీస్తావా? అగోళ పెద్దవాళ్ళ అది టవల్ ఎత్తుకున్నావా? టవల్ ఎందుకు? టవల్ ఎందుకు? మళ్ళీ ఎందుకు ఆడపెట్టిండేది? లబ్బరిమా హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే పోయినారులేండి టిఫిన్ తినేసి. ఇంకా నేనైతే దోశలు పోసుకుంటాను, తిందాము టిఫిన్ కనేసి. మధ్యాహ్నానికి ఏమైనా చేస్తా. ఇంకా పిల్లోళ్ళు వచ్చేది 4 గంటలకి. మధ్యాహ్నానికి అయితే నేను ఇంకా అవే 2 దోశలు అయితే పోసుకొని తినేస్తాను. ఇంకా సాయంత్రం అయితే ఒకేసారి వంట చేస్తాను. మా ఇంటి ఆయన వస్తాడు కదా రాత్రికి, ఇంకా వాళ్ళకి మాకి అవుతుంది. ఇంకా 3 గంటలకు చేసేస్తాను ఒకేసారి వంట అయితేను. మా ఇంటి ఆయన వస్తాడు, పిల్లోళ్ళు తింటారు కదా అందుకనేసి. ఇంకా దోశల పెనం అయితే ఏమో వస్తలేదు, ఇది గట్టిగా అయిపోయింది. శైలు స్టీల్ నారేసి బాగా రుద్దేసినట్లుంది, పోయినట్టుంది లేండి అది. ఇంకా చపాతీలకు ఒకటి వాడుకొని ఇంకా పెట్టుకోవాలంతే. ఇంకా పనికైతే పోలేదులేండి, నేను ఈ వారం అంతా పోలేదు.
కొంచెం బుషుం బుషుం అయింది, అందుకే పోలేదులేండి. ఇంకా పోతానో లేదో తెలీదు, నాకు చెప్తాను మీకు పోయేటట్లుంటే. ఏమో పోతానో లేదో ఇంకా డౌట్ నాకు. టేక్ రెస్ట్. ఇంకా కసులన్నీ నూకేసినాను నీట్గా. మాడమైతే ముచ్చుకొని ఉంది, సినుకులు అయితే పడుతూ ఉంది లేండి కొంచెంగా. ఏమో తెలీదు, మాడమైతే ముసుకోని ఉంది, ఇట్లా పడుతూ ఉంది వాన. సన్న సినుకులు పడుతున్నాయి. ఇంకా మా ఇత్త అయితే ఫోన్ చేసిండే ఇప్పుడే. ఏమైంది లక్ష్మి, పనికి పోతలేదంట, ఏం జరిగింది అని అడిగే. ఏం లేదులే అత్త, చెప్తాలే అని అన్నాను. దోశలు రెడీ ఉడుకుడుకు. ఇంకా పిల్లోళ్ళు అయితే పోయినారులేండి, పిల్లోళ్ళకైతే స్కూల్కి పంపించేసినాను. మా ఇంటైనా 6 ప్లేస్ పోయినాడు. రాత్రి ఏమో వచ్చేటప్పుడు కబాబ్ తెచ్చేసినాడు. ఈరోజు రాత్రి కబాబ్ తెచ్చిండే, తింటుమే అందరూ. 7కే వచ్చే రాత్రి. దోసపిండి అయితే అయిపోయింది. ఎలా దోశలకైతే నానబెట్టాలి. ఇంత ఉంది పిండి అంతే, రేపు నానబెడతాను. రండి ఫ్రెండ్స్, తిన్నాం. టమాటా గుజ్జు, టమాటా గుజ్జు, దోశ, చట్నీ. టమాటా గుజ్జు రాత్రిదే ఉండే, అదే తింటాను నేను. నా బుల్లికి నా బుట్టికి సరిపోతుంది. నా క్వార్టర్ లైట్ ఆఫ్ చేయి. రండి ఫ్రెండ్స్, తిన్నాము, బువ్వ తిన్నాము. బాగుంది, బోరు కనబడుతుంది. మీరేమేమి చేసుకున్నారు టిఫిన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే తింటాను. చట్నీ, పిల్లోడికి జర్కీ వేసి పంపించినాను. ఇద్దరికిను జర్కీ వేసుకొని పోండి మా సడి అని. బాగా వచ్చినాయి దోశలు ఈసారి, సూపర్గా క్రిస్పీగా. అదేం చెప్తారో నాకు చెప్పే కూడా రాదు. ఈ చలికి చల్లగా వేడివేడిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది, అందుకే దోశలు పోసుకొని తిన్నా. బ్రష్ చేసుకొని మాకు ఇంకడ వేసి హాయ్ ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అయితే సర్దుకుంటున్నాను, అన్ని డ్రెస్లే ఫుల్ ఎట్లా అంటే అట్లా పెట్టేసినాను అన్నీను. ఇంకా నీట్గా సర్దుకోవాలా. కానీ ఇంట్లో ఉన్నాను కదా, ఏదో ఒక పని. టీవీ అయితే చూడలేదు, ఇంకా ఇవన్నీ సర్దుకుందాము అట్లే అనేసి. మాస్క్ కరోనా వచ్చినప్పుడు వాడతాను. అప్పుడు కాదులేండి, ఇప్పుడు మొన్న తీసుకున్నాను. కేట్ల ఫారం హాస్పిటల్కి పోతే ఆడ మాస్క్ వేసుకొనే పోవాలా, అందుకనేసి తీసుకున్నాంలేండి. చాక్లెట్ గొంతు కర్రకర్ర, అందుకు. ఇంకా బట్టలు అయితే అన్నీ సర్దుకోవాలా. ఫస్ట్ ఇవన్నీ సర్దేస్తాను.
డ్రెస్లు చీరలు అయితే ఆడున్నాయి, సర్దినాను చీరలు నేను. ఇంకా ట్రంక్లో అన్నీ ఉన్నాయి, ఈడ అన్నీ ఉన్నాయి చీరలు, నా డ్రెస్సులు ఇన్ని ఉన్నాయి ఈడ. పాపం మా ఇంటాయనకి రాఘవేంద్రకే తక్కువ ఉన్నాయి బట్టలు. ఇంకా తీస్తే వాళ్ళిద్దరికే తీస్తాను, నాకు ఎక్కువ తీయను లేండి ఇంమిట. వాళ్ళిద్దరికే తీయాలా, నాకైతే చాలా ఉన్నాయి. డ్రెస్లో ఒక 25 డ్రెస్సులు ఉన్నాయి. చీరలు అయితే ఇంకా లెక్కలేదు, అన్నీ ఉన్నాయి. బీరువాళ్ళు అన్నీ ఉన్నాయి, రోజు వాడుకునేవి ఈడున్నాయి. ఇంకా చాలా ఉంది, ఇంకా నేను తెచ్చుకోను. ఇంకా వాళ్ళిద్దరికే తేవాలి బట్టలు. మాడమైతే ఫుల్గా మూసుకొని ఉంది, సన్న చినుకలు అయితే పడతా ఉందిలేండి. బట్టలు అయితే సర్దుకుంటాను తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, బట్టలు అయితే అంతా సర్దేసినాను. ఇంకా బట్టలు అయితే అన్నీ పట్టిండాయి. ఇంక ఇవన్నీ ఏమేమి ఉన్నాయిలేండి. ఇంకా మా ఇంట అయింది కాళ్ళకి వేసుకునేది, ఇవి కాళ్ళ నొప్పి వచ్చిండే కదా అప్పుడు నా తలకాయ నొప్పి మాత్రలు ఇంకా 2 ఉన్నాయి. ఎన్ని ఒక సీట్ ఖాళీ చేసి ఉన్నాను. ఇంకా మా ఇంట అయిన అద్దాలు అయితే కనిపించాయి, బ్యాగ్లో పెట్టుకున్నాను. ఎట్లుందో కామెంట్ చేయండి, బాగుందా బూత్ అద్దాలు? నేనే కనిపిస్తాను నన్ను అద్దాల్లో. ఇంకా మా ఇంట అయిన అద్దాలు, అమ్మో ఎట్లా నాకు పెట్టుకోండి. ఇంక ఈ బట్టలు అయితే సర్దేసినాను. ఇంకా సూట్ కేసులో ట్రంక్లో ఉన్నాయి, అవి సర్దాల. మా ఆయన బెల్ట్ కానీ ఈరోజు తడాక చూపిస్తా. ఫైట్ 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 ఫైట్. ఇవన్నీ సైలు బెల్ట్లు ఏడేడో ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి దీనివి. ఇంకా ఇవన్నీ దొరికే దాంట్లో అన్నీ తీసిన్నాను. ఇది డ్రెస్ది. ఇంకా అవన్నీ సర్దాలి. నాకు అద్దాలు ఎట్లున్నా కామెంట్ చేయండి. అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయో, మా ఆయన ఎట్లా పెట్టుకుంటాడో ఏమో. ఎప్పుడైనా బండ్లో దూరం పోవాలంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెట్టుకుంటాడు. బట్టలు అయితే సర్దేసినాను లేండి. ఇంక ఇవన్నీ ఎత్తి పెట్టేస్తాను. ఇవన్నీ వాచ్లు, బ్యాగ్ కావాలి, ఎమర్జెన్సీగా ఒకసారి దొరుకుతుంది. నా మాత్రం ఐడెంటిటీ కార్డ్ రాఘవేంద్రది శైలుది. ఎట్లున్నాడు చూడండి రాఘవేంద్ర. 2వ క్లాసా ఏమో 3వ క్లాసో చదువుతున్నాడు రాఘవేంద్ర. శైలు ఎట్లుంది చూడండి. రాఘవేంద్ర శైలు. ఇప్పుడు వేరే ఇచ్చినారులేండి, వేరే క్లాస్లో. ఇంకాడ నంబర్ ఉండే అందుకే మూసి పెట్టినాను లేండి. గుర్తుకు అట్లే పెట్టుకున్నాను. మా ఆయన అద్దాలు ఏడన్నా పోయినప్పుడు అడుగుతాడు, అందుకే భద్రంగా పెట్టేసినాను. ఇంకా సూట్ కేసులో ట్రంకుల్లో మొత్తం సర్దేస్తే ఒక పని అయిపోతుంది. ఇంట్లో ఉన్నాను కదా అందుకే సర్దుకుంటాను. నాది కర్చీప్, ఫ్యాక్టరీ కర్చీప్. అన్నీ దొరుకుతుంది.
గమ్మన వస్తుంది. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఒట్టిమిరకాయలు, శనగబ్యాళ్ళు, శనగిత్తనాలు, కొత్తిమీర, చింతపండు అన్నీ వేసినాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. కొద్దిగా బెల్లం, ఇంత బెల్లం వేసినాను. పిల్లోళ్ళకోసం చేసినాను పులియోగర గొజ్జు. ఇంకా నాకోసము పచ్చి పులుసు. మా అమ్మ ఎక్కువ చేస్తానులే గొజ్జు. నోట్లో నీళ్ళు వచ్చేస్తారు నాయనాకి. అన్నం అయితే వేడివేడిగా అయింది. పిల్లలకి చేసి పెట్టేసినాను. ఇంకా నాకు పచ్చి పులుసు అన్నం. నాకు చాలా ఇష్టం ఇదంతే. చార్ల కన్నా ఎక్కువ ఇవే ఇష్టపడతాను నేను. ఎర్రగడ్డలు పచ్చిపులుసు చాలామంది చేసుకుంటారు ఫ్రెండ్స్. ఉడుకుడికి అన్నంలోకి పచ్చిపులుసు వేసుకొని తింటా అంటే భలే ఉంటుంది. ఇంకా నాకైతే నోట్లోనే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడే వేడి వేడి అన్నంలో. బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నంకైనా చెద్దన్నంకైనా బాగుంటుంది. రాత్రిపూట్ల నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, తినేయాలి ఇప్పుడు తొందరగా. ఇంకా పిల్లోళ్ళు వస్తారు కదా 4 గంటలకి. ఇంకా వాళ్ళకి పులిహోర అయితే చేసేసినానులేండి. ఇంకా సాడ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. మా ఇంటాయన లేడు కదా, సాడ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. అందుకనేసే నాకు పచ్చి పులుసు చేసుకున్నాను. వాళ్ళకి పులిహోర అయితే చేసి పెట్టేసినాను. ఇంకా తిందాం రండి. ఫుల్ చెడ అయితే పడుతూ ఉంది, వాన పడుతూ ఉంది సన్నగా. బకెట్లు అయితే పెట్టినాను నింటాయనేసి. ఇంకా నేనైతే పచ్చి పులుసు చేసుకున్నాను. చాలా రోజులయ్యా తినేసి. మా ఇంటాయనకి ఇవన్నీ నచ్చవు, చేస్తే తిండు మా ఇంటాయన. అందుకే మా ఇంటాయన లేని టైంలో నేను చేసుకొని తింటాను. ఒక ఎర్రగడ్డ వేసుకొని నిజంగా సూపర్ ఉంటుంది. అప్పుడు మేము చిన్నప్పుడు అన్నం చారు లేకపోతే మా అమ్మ ఇదే చేస్తాడింది. బాగుంటాండే, దాని టేస్టే వేరు. మా అమ్మ చేతిలో తింటా అంటే ఇట్లా చేసేసి పెట్టిస్తాండే. సూపర్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం ఇది. చల్లగా అయిపోతే బాగుండదు, అందుకే తినేస్తాను గబగబా అని. చల్లగా వాన పడుతుంది. ఇంకా వానలో బాగుంటుంది. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి. జ్వరం వచ్చిన వాళ్ళకి ఇది పెడితే ఇంకా బాగుంటుంది.
బాగా తింటారు కడుపుని. ఇంకా టైం అయితే 2 అయింది. కోట్లు డమ్మా 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 పైన. రాగు పులిహోర అంటే ఇష్టము, అందుకే పులిహోర వాడు తెచ్చి చేసిపోయినాడులేండి, చేసి పెట్టమా వచ్చే లోపల అనేసి. నేను ఇప్పుడే చేసేసినాను, కొంచెం చల్లగా అయితే బాగుంటుంది అనేసి. ఇంకా 2 అయింది టైము. ఇంకా 2 అవర్లు ఉంటే వచ్చేస్తారు పిల్లోళ్ళు. ఆ లోపల ఒక సినిమా అయితే చూసేస్తాను నేను. వాళ్ళు వస్తే ఫోన్ ఇయ్యరు నాకు. హోంవర్క్ ఉంటే హోంవర్క్ రాసుకుంటారు. తర్వాత